యేసుక్రీస్తు ప్రభు నామములో అందరి కొందనాలు స్తోత్రాలు. దేవుని వాక్యం చూద్దాం. దేవుని వాక్యం మార్కు సువార్త, పరిశుద్ధ గ్రంథం నుంచి మార్కు సువార్త 1 నుంచి 4 వచనాలు నేనే చదువుతాను. 1 నుంచి 4 వచనాలు నేనే చదువుతా. వినండి, జాగ్రత్తగా వినండి. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లైన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా, సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొల్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొల్లింపబడినట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. ఈ రోజున ఏ సందర్భంలో ఉన్నాం మనం ఇక్కడ? చెప్పండి, ఏ సందర్భం? చెప్పాలి అందరూ. ఏ సందర్భం ఇది? ఈస్టర్ అంటాం కదా. ఈస్టర్ అనేది ఇంగ్లీష్ పదం. పునరుద్ధానం అనేది తెలుగు పదం. ఈరోజు మనము గడిచిన ఆదివారం మట్టల ఆదివారంగా భావించాం. మొన్న శుక్రవారం ఏం చేసాం మనం? గుడ్ ఫ్రైడే కార్యక్రమం 7 మాటలు విన్నాం. యేసు ప్రభుని సిలువేసిన తర్వాత 3వ రోజున ఆయన ఏం చేశాడు? పునరుద్ధానుడై లేచాడు. ఇప్పుడు ఈ రోజైనా ప్రతి ఆదివారం పునరుద్ధానమేనా? ప్రతి ఆదివారం మనకు పునరుద్ధాన ఆదివారము. ప్రతి ఆదివారం మనకు పునరుద్ధాన ఆదివారం. కాకపోతే ఈరోజు అంటే ఒక పండగగా ఆచరిస్తున్నాం, ఈస్టర్ ఈరోజు. అందుకని దేవుడు ఈ రోజున పునరుద్ధానుడై మరణాన్ని జయించి లేచినటువంటి సందర్భము. మనం ఆలోచన చేస్తే అసలు పునరుద్ధానం అంటే ఏంది? పునర్ అంటే అర్థం ఏంటంటే తిరిగి. పునర్ అంటే తిరిగి. ఉద్ధానం అంటే లేచుట, తిరిగి లేచుట పునరుద్ధానం. పునరుద్ధానము ద్వారా మరణమే మరణించిందంట. అసలు పునరుద్ధానం ద్వారా మరణమే మరణించింది. అసలు కరెక్ట్గా పునరుద్ధానం గురించి చెప్పాలంటే అర్థం ఏంటంటే మరణించిన తరువాత తిరిగి జీవించడమే పునరుద్ధానం. మరణించిన తరువాత తిరిగి జీవించటమే పునరుద్ధానం. మన అపరాధముల చేత, పాపముల చేత మనము సచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో ఆయన మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. పునరుద్ధానం. ఈ పునరుద్ధానాన్ని గురించి ఈరోజు మనం వింటున్నాం. చాలా చోట్ల ఈ పునరుద్ధానం జరుపుతూ ఉంటారు. యేసు ప్రభు లేచాడని. యేసు ప్రభుని ఎప్పుడో సిలువేశారు, మళ్ళీ మనం సిలువేస్తూ ఉన్నాం. యేసు ప్రభు లేచాడు, ఒక్కసారే సిలువేయబడ్డాడు, ఒక్కసారి పునరుద్ధానుడై లేచాడు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే మనకు కూడా 2 పునరుద్ధానాలు ఉంటాయి. మనకు 2 పునరుద్ధానాలు మనకు ఉంటాయి. ఎట్టంటే ఒక పునరుద్ధానం ఏంటంటే, ఇప్పుడు వాక్యం చెప్పాం మనం, అపరాధముల చేత, పాపాల చేత చచ్చిపోయినప్పుడు క్రీస్తు ఏం చేస్తే మనల్ని బ్రతికించాడు. ఇది అసలు పునరుద్ధానం. ఒక మనిషికి పునరుద్ధానం ఎప్పుడు వస్తుందంటే, నీ పాపాల చేత, నీ వ్యసనాల చేత, పాపపు కట్ల చేత నువ్వు చచ్చి క్రీస్తులో నువ్వు వెలుగులోకి వచ్చి నూతన జీవాన్ని ప్రారంభిస్తావే, అదే పునరుద్ధానం. అసలు ఆ పునరుద్ధానం ఉంటేనే రేపు నువ్వు నేను చనిపోయిన తర్వాత, బాగా ఆలోచన చేయండి, ఆ పునరుద్ధానం మనకు ఉంటేనే రేపు నువ్వు నేను చనిపోయిన తర్వాత నేను పాతి పెడతారే, అప్పుడు యేసు ప్రభు వస్తాడే. ఈ పునరుద్ధానం మనకు కానీ ఉంటే ఆ పునరుద్ధానం దేవుడు లేపుతాడు.
ఈ లోకంలో ఈ పునరుద్ధానం లేదనుకో మనకు, ఆ పునరుద్ధానం దేవుడు లేపడం లేయలేం. సమాధి నిన్ను అణిచేస్తుంది, పాతాళం నిన్ను అణిచేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువుని సమాధి అణచలేకపోయింది, కాపలా కాయలేకపోయింది. యేసు ద్వారా మరణమే మరణించింది. ఆయన పునరుద్ధానాన్ని ఆయన అద్భుతంగా మలచి ఆయన శక్తితో తిరిగి 3వ దినాన లేచినట్టుగా మనం చూస్తాం. చాలా సందర్భంలో యేసు ప్రభు చెప్పాడు కదా శిష్యులకి, ఏమని చెప్పాడు? మనుష్య కుమారుడు పాపిష్టైన మనుషుల చేత చంపబడతాడు, వాళ్ళు చిత్రహింసలు పెడతారు, ఆయన చంపేస్తారు, 3వ దినాన లేస్తాడు, ఆయన మృత్యుంజయుడై సమాధిని గెలిచి లేస్తాడు అని యేసు ప్రభు చాలా సందర్భాల్లో చెప్పారు, వాళ్ళకి చెప్పాడు. అయినా కానీ వాళ్ళు ఏం చేశారంటే, ఎవరోళ్ళు చదువుకున్న వాక్య భాగం, ఎవరోళ్ళు? స్త్రీలు ఏం చేశారంటే, యేసుక్రీస్తు ప్రభుకి సుగంధ ద్రవ్యాలు పూయాలని మగ్దలేని మరియా, వేరొక మరియా, ఇంకా చాలామంది స్త్రీలు ఉన్నారు. ఒక ఇద్దరు ముగ్గురే కాదు, చాలామంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి సుగంధ ద్రవ్యాలు పూసేదానికి వచ్చారు. ఈ సుగంధ ద్రవ్యాలు ఎందుకు పోస్తారంటే, కుళ్ళి కంపు కొట్టిన శవం కూడా బాగా అయిపోద్దంట. కుళ్ళి వాసన వస్తున్న శవం కూడా ఏమైపోద్ది? వాసనే రాదు. అంటే కాస్ట్లీ సుగంధ ద్రవ్యాలు, పర్ఫ్యూమ్స్, కాస్ట్లీ సుగంధ ద్రవ్యాలు ఆ రోజుల్లో కాస్ట్లీ అంట. అంటే ₹1000. మనం 100 రూపాయలకి 50 రూపాయలకి సెంటు కొట్టుకుంటూ ఉంటాం కదా. పోరమంటే 500, ఒకరు 1000 రూపాయలు కూడా కొట్టుకుంటారు, కాదంటంలే. కానీ ఆ రోజుల్లో 100,000 రూపాయలు అటువంటి సుగంధ ద్రవ్యాలతో యాకోబును కూడా ఏం చేశారు వాళ్ళు? 30-40 రోజులు యాకోబును ఏం చేశారు? 70 రోజులు దుఃఖం సరిపారంట వాళ్ళు. ఆ బాడీని భద్రం చేశారు వాళ్ళు, స్మెల్లే రాకుండా చేశారు. అటువంటి కాస్ట్లీ సుగంధ ద్రవ్యాలు. అందుకని ఈ స్త్రీలు ఏం చేశారంటే, యేసుక్రీస్తు ప్రభువుకి సుగంధ ద్రవ్యాలు పూయాలని యేసు ప్రభు దగ్గరకు వస్తూ ఉన్నారు. వీళ్ళు అనుకుంటా ఏమంటున్నారంటే, మన కొరకు రాయి ఎవరు పొర్లిస్తారు? మన కొరకు రాయి ఎవరు పొర్లిస్తారు? బాగా ఆలోచన చేస్తే ఈ స్త్రీలకి అసలు సమాధికి కాపలా ఉండారు అనేది తెలియదు వాళ్ళకి. సమాధికి ముద్రేసాడు కూడా తెలియదు వాళ్ళకి. అసలుకి ఒకవేళ బాగా ఆలోచించి, ఒకవేళ సమాధికి కాపలా ఉండారు, బల్లాలు పట్టుకో ఉండారు, సైనికులు ఉండారు చేసి వీళ్ళు వస్తారా? రారు వాళ్ళు. ఆ రోజుల్లో ఒక 3 సంవత్సరాల కిందట కరోనా వచ్చింది కదా. కరోనా చర్చి కాడే బల్లెం పట్టుకుంది. కరోనా యాడో కాదు, ఎక్కడ నిలబడింది? చర్చి కాడే పెద్ద ఈటు పట్టుకొని అట్టొకటి కరోనా నిలబడుకున్నారు అక్కడ. దాన్ని చూసి ప్రజలు ఏమనుకున్నారు? మాస్కులు వేసి, డబల్ మాస్కులు వేసేసుకున్నాం. డబల్ మాస్కులు ఎందుకు? అమ్మో చర్చికి పోతే కరోనా వస్తుంది, చచ్చిపోతాం తిరిగితే. అసలు ఇదంతా ఎందుకు? ఏ కారణం లేకుండా ఇదంతా బ్లాక్ చేసేసారు. ఒక్క పిట్టు గోడ మీద లేదు ఇక్కడ. ఈ వీధంతా అట్టయిపోయింది. ఎవరున్నారు? కరోనా ఏం చేసింది? బళ్ళాలు పట్టుకుని నిలబడుకుంది. యాడికి వస్తారా మీరు? చర్చికి వస్తారా మీరు? ప్రార్థన చేస్తారా మీరు? నిజంగా మన విశ్వాసులకి రెస్టడే ఆ రోజుల్లో. ఆదివారం గుడి లేదా, శుక్రవారం గుడి లేదా, ఈ ఆడబోత పాస్ అడిగే క్వశ్చనే లేదా. అసలు హ్యాపీగా ఇళ్ళల్లో కూర్చోవటం ఏంది? దాచి పెట్టుకున్న డబ్బులన్నీ కూడా మాంసం వండుకొని తింటాం. ఎందుకు? ఇమ్యూనిటీ పవర్ పెరగాలని. చూసావా? బళ్ళాలు పట్టుకొని కరోనా నిలబడుకుంది ఆ రోజుల్లో. ఒక్కరన్న వచ్చావా? అబ్బా రాలా. అదేవిధంగా సమాధి దగ్గర రానువారు సైనికులు బళ్ళాలు పట్టుకొని నిలబడుకున్నారు. వీళ్ళకి తెలియదు ఆ విషయం. రాయి మనకి ఎవరు పిలుస్తున్నా మనకి వీళ్ళకి తెలియదు.
వీళ్ళు అనుకుంటా వస్తున్నారు మన కొరకు రాయి ఎవరు పొర్లిస్తారు, మనందరం లేడీసే, అందరూ స్త్రీలమే, పురుషులు ఎవరు కూడా లేరే, వాళ్ళు చూస్తే ఇళ్లల్లో ఉండారే, మనం వస్తున్నామే. ఒక కుటుంబం బాగుపడాలన్న స్త్రీ, చెడిపోవాలన్న స్త్రీ, సంఘం బాగుపడాలన్న స్త్రీ, చెడిపోవాలన్న స్త్రీ. బాగా స్త్రీలు సామాన్యమైన వ్యక్తులు కాదు, స్త్రీలు సామాన్యమైన వ్యక్తులు కాదు. ఈ స్త్రీలందరూ కూడా ఎక్కడికి వస్తున్నారు? వీళ్ళు సుగంధ ద్రవ్యాలు పూయాలని సమాధి దగ్గరకు. ఎందుకు? ఏమైనా కుళ్ళిపోంటాడా? అంత గాయాలైపోయా, 100 గాయాలైపోయా, ఆ గాయాలకి ఏమన్నా స్మెల్ వచ్చి ఉంటాడా అని అనేక మంది వాళ్ళు అనేక ఆలోచించుకొని వచ్చి ఉంటారేమో. కానీ ముందుగానే దావీదు ద్వారా దేవుడు ఏం చెప్పాడు? నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయమన్నాడు. ఎక్కడ? 16వ కీర్తన 10వ వచనం చూస్తే, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. బైబిల్ అంటే ప్రవచనాలు, లేఖనాలు నెరవేరినట్లు యేసయ్య చనిపోయాడు. అంతే, లేఖనాలు నెరవేరినట్లు చనిపోయాడు. ఈ శిశు యొక్క స్త్రీలందరూ సమాధి దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు రాగానే ఏమైపోయింది? అది రాయ పొర్లించబడిపోయింది. ఇంకా మత్తయి సువార్త 28కి వస్తే దాంట్లో చూస్తే ఆ దేవదూత వచ్చినప్పుడు ఆ స్వరూపం మెరుపు వలె భూకంపంలాగా వచ్చి వాళ్ళందరూ రాను వారు సచ్చిన వారు పడిపోయి సమాధి తెరుచుకున్నట్టుగా చూస్తాం మనం. ఇప్పుడు బాగా మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు యేసు ప్రభుని సమీపించాలంటే ఎవరు? స్త్రీలు. ఇప్పుడు యేసు ప్రభుని సమీపించి సమాధిలోకి వెళ్ళి ఆయనకి ఏం చేయాలి? ఇప్పుడు సుగంధ ద్రవ్యాలు పుయ్యాలంటే స్త్రీలు బయట ఉన్నారు, మధ్యలో ఏముంది? ఇప్పుడు రాయి ఉంది, లోపల యేసయ్య ఉన్నాడు. ఇప్పుడు రాయి తొలగితేనే, బాగా ఆలోచించండి, రాయి తొలగితేనే వీళ్ళు యేసయ్యని చూస్తారు, సమీపిస్తారు. యేసయ్య దగ్గరికి వెళ్ళి సుగంధ ద్రవ్యాలు పోస్తారు, యేసయ్యతో ముద్దు కూడా పెట్టుకుంటారు, అమ్మా మా యేసయ్య మా యేసయ్య అని. బైబిల్ ఏం చెప్తుంది? కుమారుని ముద్దు పెట్టుకుని లేనేడు ఆయన కోపించును, 2వ కీర్తనలో. వీళ్ళు ఆ విధంగా జరుగుతుంది. అటువంటిది వీళ్ళు ఏం చేస్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువు లోపలున్నాడు, మన కొరకు రాయి ఎవరు పొర్లిస్తారంటే దేవదూత రాయి పొర్లించినట్టుగా చూస్తాం. ఇప్పుడు మనం బాగా ఆలోచించాయి. చాలా మంది యేసయ్యని సమీపించాలని ఉన్నారు, ఇప్పుడు యేసుతో మాట్లాడాలని ఉన్నారు, యేసయ్య దగ్గర ఆశీర్వాదాలు పొందాలని ఉన్నారు. యేసయ్య నాతో ఉండాలి, నేను యేసయ్యతో ఉండాలి, కలిసి మేము భోజనం చేయాలి, యేసు మా దగ్గరే ఉండాలి, నేను యేసు దగ్గర ఉండాలనుకుంటున్నాను చాలామంది. కానీ యేసు దగ్గరికి వెళ్ళాలి అని అంటే యేసయ్యకి ఒక మనిషికి మధ్యలో ఏముంది? ఇప్పుడు ఏముంది? బండ, ఒక రాయి ఉంది. అందుకే బైబిల్ యొక్క మాట ఏముందంటే, యెషయా గ్రంథం చదవండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయము మొట్టమొదటి వాక్యం. యెషయా గ్రంథం 59 మొట్టమొదటి వాక్యం. రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఇప్పుడు జాగ్రత్తగా, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చిన అడ్డు బండ ఒకటి ఉంది. ఇప్పుడు నువ్వు యేసయ్యని చూడలేకపోగల కారణం ఏంటంటే నీ దోషాలు. నువ్వేదో పెద్ద పెద్ద పాపాలు చేస్తుండవని కాదు, చిన్న మిస్టేక్స్, చిన్న పొరపాట్ల వల్ల యేసయ్యని సమీపించలాకెందుకున్నటువంటి ఒక మధ్యలో ఉంది ఇప్పుడు అడ్డు బండ ఉంది. ఇప్పుడు అడ్డు బండ ఉంది. ఆ అడ్డు బండ వల్ల నీ దోషాలు ఆయనకి మధ్య గోడగా ఉంది. అందుకే నువ్వు చేసిన ప్రార్థన ఆయన ఆలకింపకున్నాడు అని బైబిల్లో ఉంది. బాగా ఆలోచించండి. మన కొరకు రాయి ఎవరు పొర్లిస్తారు? రాయి, నీ రాయి నువ్వే పొర్లించుకోవాలి. దేవుని సహాయంతో నీ అడ్డుబండ,
నీ శ్రమ, నీ సమస్య, నీ కష్టం, నీ బాధ, నీ శోధన, నీ పాపం ఎవరు చేస్తారు? దేవుని సహాయంతో దేవుడే పాపాన్ని తొలగిస్తాడు. దేవుడే సహాయం చేస్తాడు నీకు. దేవుని అడగాలి, పాపంలో ఉన్నాను, అక్రమాల్లో ఉన్నాను, పొరపాటులో ఉన్నాను, దోషాల్లో ఉన్నాను, అతిక్రమాల్లో ఉన్నాను ప్రభువా, నా దోషాల నుంచి విడుదల చేయి, నిన్ను చూడలేకపోతున్నా, నిన్ను చూడలేని స్థితిలో ఉన్నా, నిన్ను చూడాలనుకుంటే మధ్యలో గోడ ఉంది, నువ్వు కూడా నన్ను చూడలేకపోతున్నావు. దాని కింద చదవండి, దాని కింద ఏమో చదవండి, దాని కింద నీ పాపములు ఆయన ముఖమును ఏందంట, మళ్ళీ చదవమ్మా, మన పాపములు మరుగుపరిచెను. ఆయన చూడలేకపోతున్నాడు. నువ్వు చేసిన పాపమే ఆయన ముఖాన్ని ఏం చేస్తుంది? మరుగుపరుస్తుంది. చూడలేకపోతున్నాడు. నీ పాపం వల్ల నువ్వు కూడా దేవుని చూడలేకపోతున్నావు. నీకేం కనిపిస్తుంది? అడ్డుబండ కనిపిస్తుంది. ఆ అడ్డుబండను వదలలేకపోతున్నావు. అతిక్రమాలు, పాపాలు విడిచిపెట్టలేకపోతున్నావు. ఆలోచన చేయి, ఏంది నీ అడ్డుబండ? ఆలోచన చేయి. నువ్వు బాగానే ఉన్నావు, బాగానే జీవిస్తున్నావు. ఆ అడ్డుబండ ఏందో నీకే తెలుసు. నీకు ఇంకెవరికి తెలుసు? అది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మన దోషములు ఆయనకి మనకి ఎట్లున్నాయంట? అడ్డుగా నిలిచి ఉన్నాయంట. దోషాలు అడ్డుగా నిలిచి ఉన్నాయి. ఇదొక రీజన్. నువ్వు దేవుని సమీపించాలి అంటే, దేవుని చూడాలంటే, ఆయనతో మాట్లాడాలంటే, ఆశీర్వాదాలు పొందాలంటే మధ్యలో ఏముందంటే ఇప్పుడు అడ్డుబండ ఉంది. అడ్డుబండ ఎవరు తీయాలి? ఇప్పుడు నువ్వు దేవుణ్ణి అడిగితే, నువ్వు ఒప్పుకుంటే, మన పాపమును మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త చెప్పండి దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయనని బైబిల్లో ఉంది. నువ్వు ఒప్పుకుంటే అడ్డుబండని దేవదూత కదా పొరలించినట్టుగా దేవుడు పొరలిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదొక రీజన్. రెండవది బాగా ఆలోచించాయి. యేసయ్యని సంతోషంగా ఎందుకు వెంబడించలేకపోతున్నావు? యేసయ్యని సంతోషంగా, ఏ అడ్డు లేకుండా, ఫ్రీగా, స్వతంత్రంగా ఎందుకు దేవుని వెంబడించలేకపోతున్నావు? ఒక అడ్డుబండ ఒకటి ఉంది, అదొక రాయి ఉంది. ఆ రాయి ఏంది తెలుసా? ఇంట్లో సమస్య ఒక రాయి. భర్త ద్వారా ఒక సమస్య, భార్య ద్వారా ఒక సమస్య, ఇంట్లో కుటుంబీకుల ద్వారా సమస్య, అప్పులకు సమస్య, రోగాలకు సమస్య. రోగాలకు రాయి, రోగాలకు అడ్డుబండ, అమ్మదొక సమస్య, నాన్నదొక సమస్య. నువ్వు ఎంతసేపుడికి దేవుని ఆరాధించాలనుకున్నా ఈ సమస్యకి జ్ఞాపకం వస్తుంది. ఆ రోగాలకు సమస్య, అప్పులకు సమస్య, వేదన, ఇంకా సమస్తం ఏదైనా పెట్టుకు ఒక సమస్య ఉంది. ఉద్యోగం లేదని ఒక సమస్య, పెళ్లి కాలేదని ఒక సమస్య, ఏదో సమస్యలు ఉన్నాయి మనిషికి. ఈ సమస్యల వల్ల దేవుని ఏం చేస్తున్నావు? ఆరాధించలేకపోతున్నావు. ఒకవేళ ఆరాధించాలనుకున్నా కానీ, దేవుని స్తుతించాలనుకున్నా కానీ ఏమొస్తుంది? సమస్య నీకు జ్ఞాపకం వస్తూ ఉంది. బాగా ఆలోచించండి. వీళ్ళు ఏ రోజు వచ్చారు దేవుని దగ్గరికి? శిష్యులు, స్త్రీలు ఏ రోజు వచ్చారు? చెప్పండి, ఏ రోజు అది? ఆదివారం. ఏ రోజు అది? ఆదివారం. ఆదివారం ఎప్పుడు వచ్చారు? పెందల కడలేచారు. చీకటితో కానీ మందిరం పెడితే వస్తారా? వేకువ జామున మందిరం పెడితే వస్తారా? ఇదేంటి పాస్టర్ కొత్త రీజన్ పెట్టున్నాడు. ఒకటి 9:30కి అన్నాడు, అందరం చేరేలేక 10 అవుతుందిలే. వేకువ జామున పెట్టాడు, ఏడవాదం మనము? వేకువ జామున స్త్రీలందరూ కలిసి పరుగున యేసయ్య దగ్గరకు వస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకో, యేసయ్య దగ్గరకి వేకువ జామున రాబట్టి యేసుని వాళ్ళు చూడగలిగారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొక విషయం చెప్తా. సమాజ మందిరములో యేసు ప్రభు వాక్యం బోధిస్తూ ఉన్నాడు. సమాజ మందిరములో
18 సంవత్సరాలతో కాక నడువంగిపోయింది. ఆమె సమాజ మందిరికి వచ్చింది. సమాజ మందిరంలో చాలామంది ఉన్నారు, వాక్యం వింటూ ఉన్నారు, అందరికి వాక్యం చెప్తా ఉన్నాడు, అందరికి వాక్యం వింటున్నారు. అయితే యేసయ్య చూపు ఎవరి మీద ఉందో తెలుసా? ఎవరైతే నడుము వంగిపోయి నిరాశ నిస్పృహల మధ్య నా బ్రతికింతేనా, నా జీవితం వింతని అనుకుంటున్నారో వాళ్ళనే చూస్తున్నాడు యేసయ్య. నువ్వు ఆలోచన చేయి. ఈరోజు నువ్వు మందిరికి వస్తున్నావు, రేపు ఆదివారం ఎలా ఉంటుందో కానీ హాజరు కానీ నీకు అన్ని ఆబ్సెంట్లే ఉంటాయి. సండే స్కూల్కి హాజరు రాస్తుంటాడు సునీల్, సండే స్కూల్కి ఎన్ని ఆబ్సెంట్ ఎన్ని హాజరు కూడా మాకు తెలియదు కదా. అట్లాగే మీకు కానీ వెనకైనా హాజరు వేస్తే ఎన్ని ఆబ్సెంట్ కూడా తెలియదు అన్నమాట. ఆలోచించి ఆదివారం వచ్చి దీవించబడ్డారు వాళ్ళు. ఈ శనివారం రోజున విశ్రాంతి దినాన వచ్చి సమాజ మందిరంలో వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు కారణమే తెలుసా? ఆడకొచ్చి నిలబడుకో ఉంటే ఎంత కుమిలిపోయిందో ఆమె. చాలా మంది కుమిలిపోతారు కానీ మందిర గంటలో కూర్చుంటారు వాళ్ళు. సమాజం ఎట్టుందంటే, అందరు కదా మన క్రైస్తులు ఎట్టుందంటే, ఒకరింట్లో బాధ అనుకో, వాళ్ళు ఇటు కూర్చో ఉంటారు, కుమిలిపోయి ఇటు కూర్చో ఉంటారు. వాళ్ళు ఇటు కూర్చుంటే వాళ్ళ పక్కన కొంతమంది వాళ్ళు కూడా గుడికి రాకుండా వాళ్ళు కూడా కూర్చుంటారు ఇట్ట. అరే చర్చికి వస్తే కదా నువ్వు దేవునితో మాట్లాడేది. ఇంట్లో ఉంటే దేవునితో మాట్లాడు, అద్భుతాలు జరగవు నీకు ఇంట్లో ఉంటే. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుందో పాపం ఆమె, ఎప్పటి నుంచి వస్తుందో పాపం సమాజ మందిరికి ఆమె. ఎప్పటి నుంచి ఆమెకి 18 సంవత్సరాల నుంచి బాగలేదు. ఎప్పటి నుంచి వస్తుందో వస్తా ఉండే చర్చికి, బాగా అట్టే ఉంది, ప్రార్థన చేస్తాం అట్టే ఉంది. నువ్వు వస్తా ఉంటే నీ యొక్క నీతిని చూస్తాడు దేవుడు, నీ భక్తిని చూస్తాడు దేవుడు, నీ యథార్థం చూస్తాడు దేవుడు, నీ పరిశుద్ధం చూస్తాడు దేవుడు. ఈరోజు కనిపిస్తే రేపు కనపడకపోతుంటావు. నువ్వు తేలిపోతుండవు. మెనే టెక్కలు ఉపార్చి నువ్వు తక్కువలో పెడితే తక్కువగా కనపడుతున్నావు, చూస్తే తక్కువగా కనపడుతున్నావు. యేసయ్య ఆవినే చూశాడు. వస్తా ఉంది కదా, వస్తా ఉంది పోతా ఉంది, వస్తా ఉంది పోతా ఉంది కదా. కానీ ఆ మనసు ఎప్పుడైతే విరిగిందో, ఎప్పుడు మనసు మారిందో, ఎప్పుడు వేదన పడుతుందో, ఎప్పుడు మనసు విరిగిపోయిందో అప్పుడు చూశాడు ఆమెని. ఆమెను చూసి రమ్మని పిలిచి చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడింది. ఇంకొక విషయం చెప్తాను మీకు. బైబిల్ ఒక వ్యక్తి ఉంది, హన్నా. ఏటేటా వస్తున్నది ఆమె శిలోహ మందిరికి, పోతా ఉండేది. అయినా కానీ గర్భం ఆమెకి లేదు. ఎప్పుడైతే హన్నా మనసు విరిగిందో, నలిగిందో, ఆ శిలోహులో మందస్సు దగ్గర చేరి ప్రార్థన చేసిందో, అప్పుడు దేవుడానికి సంతానం ఇచ్చాడు. బాగా గుర్తుపెట్టుకో. ఒక ఊర్లో ఒక ఫ్యామిలీ ఉందంట. ఒక ఫ్యామిలీ, ఇద్దరు భార్యాభర్త, ఇద్దరు బిడ్డలు ఉన్నారు, చిన్న బిడ్డలు. వాళ్ళు మంచి భక్తి కలిపి ఇల్లే. చిన్నపిల్లలు కూడా చాలా భక్తి పనులు, చిన్నపిల్లలు కూడా, చిన్న బిడ్డలు. సండే స్కూల్ పోతా వచ్చేది. ఆ సండే స్కూల్ టీచర్ చెప్పాడంట, విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఈ కొండనక్కుడు అంటే పడిపోద్దని చెప్పాడంట. ఆ వాక్యం బాగా జ్ఞాపకం పెట్టుకున్నారు వాళ్ళు. పెట్టుకున్న తర్వాత వాళ్ళ ఒక ఇంట్లో ఒక కుటుంబంలో నివసిస్తున్నప్పుడు వాళ్ళ ఇంటికి నుంచి కొద్దిగా, అంటే కొద్ది దూరం వెళ్ళే, కొద్ది దూరంలో పెద్ద కొండలు ఉన్నాయంట. పెద్ద కొండ ఉందంట. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే ఆ కొండ ఎక్కి కిందకి దిగాల. అంత కష్టంగా ఉంది వాళ్ళకి. కొండెట్టి ఎక్కి దిగాల. వాళ్ళు ఆ చిన్నపిల్లలంట ఇద్దరు అన్నాల దమ్ములు కూర్చొని మాట్లాడుకున్నారంట. అన్నా, మనకు సండే స్కూల్ సూపరింటెండెంట్ ఏం చెప్పిందిరా? ఏం చెప్పాడంటే, విశ్వాసంతో ప్రార్థన చేస్తే కొండని అక్కడ పడంటే పడిపోద్దని చెప్పి. అయితే ప్రార్థన చేద్దాం. దేనికోసం ఏందిరా? అదిగో మన ఇంటి ముందు కొండ ఉంది, మనం అడిగిన మన పొలం పనులు పోవాలనుకో ఎక్కి పోవాల్సి వస్తుంది. అందుకని ఈ కొండని లేకుండా వాళ్ళు చెప్పి ప్రార్థన చేస్తున్నారంట. ఇప్పుడు దాకా చేశారు వాళ్ళు? 2 సార్లు చేస్తే అయిపోయిందా? 3 సార్లు చేస్తే అయిపోయిందా? చేస్తూ ఉన్నారు ప్రార్థన. పిల్లలు చేస్తూ ఉన్నారు ప్రార్థన చేయంగా గవర్నమెంట్ వారు వచ్చి ఆ కొండనంతా బ్లాస్ట్ చేసి బైపాస్ రోడ్ వేశాడంట అక్కడ. ప్రైజ్ ది లార్డ్.
చూసావా? ఈ మాటని ఎందుకు చెప్తున్నా తెలుసా? నేను ఈ మాటని ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు చెప్తున్నాను ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాను? మీకు అర్థమైందా? వాక్యం అర్థమవుతుందా? మీకు వాక్యం అర్థమవుతుందా? రాయి ఎవడు పొర్లిస్తాడు? ఎన్ని రోజులు ఈ సమస్యలు, ఎన్ని రోజులు ఈ బాధలు, ఎన్ని రోజులు ఈ కష్టాలు, మాకు బాధ, మా కష్టానికి బాధ అంటున్నావే. నువ్వు ఒక్కడివైనా కష్టపడేది? నువ్వు ఒక్కదాని మీద కష్టపడేది? నా కష్టం కొద్దిగా పెట్టమంటావు నీకు? లేదా పక్కన కష్టం కొద్దిగా తీసుకుంటావా నువ్వు? ఆలోచించి. నీ కష్టం నీది, నీకెవరున్నారు? దేవుడు ఉన్నాడు. నువ్వెందుకు దేవుడు సరిగా చూడలేకపోతున్నావు తెలుసా? ఆయనకి నీకు మధ్య ఉంది, అడ్డుగోడ ఒకటి ఉంది. అదొక రీజన్. రెండో రీజన్ ఏం తెలుసా? నువ్వు దేవుడిని ఫ్రీగా వెంబడించలేకపోతున్నావంటే నీ కుటుంబంలో ఉన్న సమస్యలు బట్టి. నువ్వు ఎంత ప్రార్థన చేసిన సమస్య జ్ఞాపకం వస్తుందో నీకు. నువ్వు ప్రార్థన విశ్వాసంతో చేయాలి. ప్రభువా, నిన్ను ఫ్రీగా ఆరాధించలేకపోతున్నానయ్యా, ఫ్రీగా స్తుతించలేకపోతున్నానయ్యా. ఒకటే సమస్య, పక్క వాళ్ళ సమస్య, ఇంట్లో వాళ్ళ సమస్య, అప్పుల సమస్య, ఇంట్లో జరగటం లేదు సమస్య. ఈ సమస్యలు నన్ను వెంటాడుతున్నాయ్యా. ఏది ఎంత సంతోషంగా ఉండాలనుకున్నా కానీ నాకు అది జ్ఞాపకం వస్తుందయ్యా. దేవదూత వచ్చి రాయి పొర్లించిన రీతిగా నా సమస్య నువ్వే పొర్లించాలయ్యా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆ విధంగా ప్రార్థన చేస్తున్నావా? ఆలోచించి. అది ఎంతో పెద్దదంట రాయి ఎంతో. నీ సమస్య అంత పెద్దదైనా సరే, సముద్రంలో పడవ పోతా ఉంది, చిన్న దోణులు పోతున్నాయి. ఆ చిన్న దోణిలో ఎవరున్నారు? పెద్ద యేసయ్య ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీది చిన్న దోణి, నువ్వు చిన్న దోణివి. నువ్వు నీ చిన్న దోణిలో ఎవరుండాలి? ఇప్పుడు పెద్ద యేసయ్య ఉండాలి. ఆమేన్, ఆమేన్. చూసావా? రాయి పొర్లించి వీళ్ళు వెంగళంగానే రాయి పొర్లించబడింది. ఆ సంతోషానికి వాళ్ళు తట్టుకోలేక అందరు పరిగెత్తారు. అందరు పరిగెత్తి ఎవరికి చెప్పారు? అపోస్తులకు చెప్పారు ఈ మాట. యేసయ్య లేచేశాడు. ఎవరో రాయి పొర్లించేశారు. లేడు, యేసయ్య లేడు. బాగా గుర్తుపెట్టుకోండి. యేసయ్య వచ్చేదానికి రాయి అడ్డామా? చెప్పండి. ఇప్పుడు సమాధిలో యేసయ్య ఉన్నాడు. యేసయ్య వచ్చేదానికి రాయి ఏమని అడ్డామా? లేదు. ఎందుకు రాయి పొర్లించాడు? ఎందుకు తెలుసా? శిష్యులు, స్త్రీలు అందరూ సమాధిలోకి వెళ్ళి చూడాలనే ఉద్దేశంతోనే రాయి పొర్లించాడు. అదే రాయి పొర్లేకుండా అట్నే ఉంటే, లోపల యేసయ్య మాయమైపోయి ఉంటే ప్రజలు ఏమనుకుంటారు? ఏదో జరిగింది, అది ఎట్నో సిస్టమ్ పెట్టి ఏదో చేసి కింద అండర్గ్రౌండ్ పెట్టి చేసినట్టు ప్రజలు ఆ విధంగా ఊహించుకోవచ్చు. రెండు భాగాలు. అందుకని దేవుడు పబ్లిక్గా రాయినే పొర్లించేసి అందరూ కూడా ఆ రాయిలు ఉన్న లోపలికి వెళ్ళాలనే ఉద్దేశంతో దేవుని యొక్క ప్లాన్. శిష్యులందరూ వచ్చారు. పేతురు, ఆయన ప్రేమించినటువంటి యోహాను మొత్తం వచ్చి, వాళ్ళిద్దరు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి సమాధిలో వంగి చూసి మొత్తం చూసి వెళ్ళిపోయారు. అయితే వారికి ఆలోచించాను. అయితే ఆ మగ్దలేని మరియా ఏం చేస్తుందంట? సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తా ఉందంట. చూడండి, యోహాను సువార్త చూడండి. యోహాను సువార్తకు వద్దాం. 20వ అధ్యాయము 11వ వాక్యం. ఏడ్చుతుండాను. ఆమె వంగి చూడగా కనబడదు చాలు. అయితే ఒక్కటి ఏంటి తెలుసా? ఈ యొక్క బాధ ఏంటంటే, యేసు ప్రభు చచ్చిపోయాడని బాధ కాదు, ఎవరో ఎత్తుకోపోయాడని బాధ. పాపం యేసయ్య చచ్చిపోయాడని మాత్రం బాధ కాదు, కానీ ఎవరు ఎత్తుకోపోయారు నా యేసయ్యని అంతే. అందుకని ఏం చేస్తుంది? ఒక్కటే కూర్చొని ఏడుస్తూ ఉంది.
ఎంత ప్రేమమ్మ యేసయ్య అంటే వాళ్ళకి. స్త్రీలారా, ఎంత ప్రేమ యేసయ్య అంటే ఆ స్త్రీలకి. పరిచయం చేసింది స్త్రీలే. లూకాసు వార్త 8:2 చూస్తే పరిచయం చేసింది స్త్రీలే. వాళ్ళ సొంత ఖర్చుతో యోహన్న, సూసన్న మొత్తం వాళ్ళు వచ్చి దేవుడికి పరిచయం చేశారంట వాళ్ళు. స్త్రీలు. ఆ స్త్రీలకి ఎంత ప్రేమ యేసయ్య అంటే, ఎంత ప్రేమ. ఆ ప్రేమకు తగ్గట్టే మొట్టమొదటి కనిపించింది మగ్దలేనే మరియకే కనిపించాడు. చూసావా? సమాధికి కూర్చొని ఏడుస్తూ ఉంది. వాళ్ళు అడిగారంట, వారు అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? ఆమెను అడుగగా, నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయినారయ్యా, మీరు చెప్పండి, నేను పోయి తెచ్చుకుంటానని చెప్పింది ఆమె. కానీ చూడండి 14వ వాక్యం. ఆమె ఈ మాట చెప్పి తిరిగి చూచాను కానీ ఆయన యేసు అని ఆయనను గుర్తుపట్టలేదు అని ఉంది అక్కడ. ఏంటంట? యేసు అని ఆయన్ని గుర్తుపట్టలేదు అంటే. ఎందుకు గుర్తుపట్టలేకపోయింది? చెప్పండి, మీకు తెలుసు బాగా. ఎందుకు గుర్తుపట్టలేకపోయింది? ఆయన పునరుద్ధానుడయ్యాడు కాబట్టి ఆ పునరుద్ధానపు శక్తితో ముఖం ఏమైపోయింది? దానికి మారిపోయింది. ముఖం మారిపోయింది. అందుకు ఆయన గుర్తుపట్టలేకపోయింది. ఇప్పుడు బాగా ఆలోచించే, ఒకప్పట్లో మిమ్మల్ని అందరు గుర్తుపట్టేవాళ్ళు. ఊరు వాడా, అబ్బో వాడి సంగతి మనకు బాగా తెలుసు, సామాను కదా, అబ్బో ఆమె సామానురాలు కదయ్యా అని అంటారు. ఇప్పుడు చూడపోతే ఎవరు ఆమె? అసలు నిజంగా ఆమెను అనుకుంటున్నా నేను, అసలు వాడని అనుకుంటున్నాను. ఎంత మారిపోయాడే వాడా. చూసావా? అంటే నీ మొగ ఎట్ట మారిపోయింది, నీ ఆత్మీయతంగా మారిపోయింది. ఆలోచించి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇప్పుడు జక్కయ్య ఉన్నాడు. మీ అందరికీ తెలుసు జక్కయ్య యేసుని చేర్చుకున్నాడు. యేసుప్రభు ఇంట్లోకి వచ్చాడు. యేసయ్యతో మాట్లాడుతున్నాడు. జక్కయ్య మారిపోయాడు. అప్పుడు ఏమన్నాడు జక్కయ్య? ప్రభు, నేను ఎవరి యొద్ద అయితే అన్యాయంగా తీసుకున్నానో ఏం చేస్తాను? 4 గంటలు ఇస్తాను అన్నాడు. అంతేనా? అప్పుడు పక్కన వాళ్ళు చూసి అంతకుముందు ఏమనుకున్నాడు జక్కయ్యని? జక్కయ్య ఎప్పుడు చేస్తాడో, వాడు బతకటం వేస్ట్, వాడు మంచివాడు కాదు, మా దగ్గర అన్యాయంగా తీసుకుంటున్నాడు, ఉందలే మొత్తం తాలే దేవుడు అని అనుకుంటాడు జక్కయ్య. అనుకునేది. ఎప్పుడైతే జక్కయ్య 4 గంటలు ఇచ్చాడో ఏమనుకు తెలుసా? జక్కయ్య అని పని చేసింది. జక్కయ్య ఎంత మారిపోయాడయ్యా. అదే పునరుద్ధానం అంటే. ప్రైజ్ ది లార్డ్. అదే పునరుద్ధానం అంటే. ప్రజల్ని అంటున్నారా? మీ ఏరియాలో అంటున్నారా? మిమ్మల్ని మీ ఏరియాలో ప్రజలు అంటున్నారా? ఆలోచించి. అంటే నీకు పునరుద్ధానమే రాలా. ఈ పునరుద్ధానం రాకపోతే రేపు ఆ పునరుద్ధానం ఎట్లా వస్తుంది నీకు? నీకు ఈ పునరుద్ధానమే రాలా. అదే బ్రతుకులని పిలుస్తున్నారేమో. ఆలోచించాయి. వాళ్ళు ఏంటో తెలుసా? జక్కయ్య ఎట్ట మారిపోయాడయ్యా, నేను అనుకోలేదయ్యా. 4 గంటలు ఇస్తున్నాడు జక్కయ్య. అబ్బా నిజంగా జక్కయ్య మారిపోయాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసుని చూశాను కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. దాని కింద ఏముంది? యేసు, అమ్మా ఏడ్చున్నావు, ఎవని వెతుకుచున్నావు అడుగగా ఆమె తోటమాలనుకొని చాలు. మళ్ళా యేసయ్య ఏమంటున్నాడు? అమ్మ ఎందుకు ఏడుస్తున్నావమ్మా అన్నాడు. ఆయన సర్వం తిరిగింది. ఆయన ఎవరు? ఆయన యేసయ్య ఏ రూపంలో వచ్చాడు? ఎట్టున్నాడు ఆయన? తోటమాలి. అంటే ఆ రోజుల్లో ఆ తోటకి వేకువ జామునే వస్తారంట తోటమాలులు. ఇప్పుడు బాగా మీకు అర్థం సరళలో చెప్తాను నేను మీకు. ఇప్పుడు తోటమాలి ఎట్టుంటాడమ్మా? తోటమాలి కోట్ వేసుకొని, మంచి ప్యాంటు పైజామా, మంచి ఇది క్లాసిక్ డ్రెస్ వేసుకొని, షూ వేసుకొని, తర్వాత పార పట్టుకొని వస్తాడా? తోటమాలి ఎట్టుంటాడు చెప్పండి? తల కట్టుకుంటాడా లేదా? కట్టుకుంటాడా లేదమ్మా? కట్టుకుంటాడా? గుడ్డ తల బాగా కట్టుకుంటాడు. పార కానీ లేదా గడ్డపార కానీ కొడవలు కానీ పట్టుకొని వస్తాడా లేదా?
అంటే తలపాకు కట్టుకొని మామూలు డ్రెస్సులో వస్తాడు. ఇప్పుడు బాగా ఒక మంచి విషయం చెప్తాను మీకు. ఇప్పుడు ఒకప్పట్లో యేసయ్య చనిపోక ముందు ఆ తిరుగుతున్నప్పుడు, సువార్త చేస్తున్నప్పుడు ఎట్టున్నాడు ఆయన? ఏమన్నా కోట్లు వేసుకొని తిరుగుతున్నాడా? ఎట్టున్నాడు? మామూలు డ్రెస్సులో ఆ అంగీ వేసుకొని వాళ్ళకి అన్నగా, తండ్రిగా, తల్లిగా వాళ్ళతోనే మాట్లాడతా, వాళ్ళతో పక్కన ఉంటా, వాళ్ళతోనే పోతా. ఈయన యేసు 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 అని అంటున్నాడు. అన్నారా లేదా ఆయన్ని? అన్నారా? యేసు 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 అని అన్నారు ఆయన్ని. అమ్మ యేసయ్య యేసయ్య అంటే మామూలుగా ఉన్నాడు. ఎవరు? యేసు ప్రభు. అదొకటి. యేసు ప్రభు చనిపోయిన తరువాత పునరుద్ధానుడై ఇప్పుడు ఎట్ట కనిపించాడు ఈయనకి? తోట అంటే అర్థం తెలుసా? యేసయ్య మామూలుగా చనిపోకముందు ఎట్టున్నాడు, చనిపోయిన తరువాత ఇంకా తగ్గించుకుంటున్నాడు. ఆయన ఇంకా తగ్గించుకుంటున్నాడు. నువ్వు ప్రతిరోజు తగ్గిపోవాల్సిందే. నువ్వు ప్రతిరోజు తగ్గాలి. నేను మారు మనసు పొందంటే కుదరదు. యేసయ్య తోటమాలి డ్రెస్ లాగా తగ్గిపోయినాడు యేసు ప్రభు. గుర్తుపట్టలేకపోయింది ఆయన గుర్తుపట్టలేకపోయింది. ఎలా జీవిస్తున్నాడు ఆలోచించి. ఎలా జీవిస్తున్నావు? నీ వస్తుందని అడగటం లేదు. మంచి బట్టలు వేసుకో, మంచి గుడ్డలు వేసుకో, మంచి చీరలు కట్టుకో, మంచి డ్రెస్సులు కుట్టించుకో కాదంటంలే. మారు మనసు పొందినప్పటి నుంచి నువ్వు దినదినము తగ్గుతున్నావా? అట్లా ఉండవా నీ జీవితం? ఆలోచించాయి. తగ్గించుకున్న బ్రతుకుని ఇలా ఉందా? మరణము పొందునట్టుగా ప్రేమించాడు యేసయ్య. ప్రేమ నీలో మొదట్లో ఉండింది, మరలా ప్రేమ నీలో లేకుండా పోయిందా? ఆలోచించాయి. ఎలా జీవిస్తున్నావు నీ జీవితం? తగ్గుతున్నావా? తోటమాలి అంటుంది ఆయన్ని. ఆయన అట్నే కట్టుకొని తోటమాలిగా అంటే ఎంత తగ్గిపోతున్నాడో యేసయ్య. ఎంత పునరుద్ధానపు శక్తితో నింపబడితే అంత తగ్గిపోతున్నాడు. నువ్వు ఎంత ఎదిగినా ఒదిగేది నేర్చుకోవాలి. నువ్వు ఎంత పరిశుద్ధాత్మతో నింపబడినా సరే తగ్గించుకోవటం నేర్చుకోవాలి. రోజు రోజుకి దేవుడను అణిగిపోతుండాలి. రోజు రోజుకి నువ్వు ఆలోచించు. నేను చెప్పే మాటలు మీరు జాగ్రత్తగా వినండి. నువ్వు వేసేలాగా తోటమాలిగా ఉండమని చెప్పటం లేదు నేను. ఆ పాగా కట్టుకోమని చెప్పటం లేదు నేను. మంచి బట్టలు వేసుకో. నువ్వు ప్రతి రోజున పునరుద్ధానపు శక్తితో నింపబడాలి. నువ్వు నా బాహ్య పురుషుడు కృషించిన నా లోపల ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. ఆలోచించు. స్త్రీలారా ఎలా ఉన్నారు మీరు? ఎలా ఉన్నారు స్త్రీలారా? ఆలోచించేయి. మొట్టమొదట యేసయ్య కనిపించింది స్త్రీలకే. మగ్దలేని మరియకే కనిపించాడు. నీకే చెప్తున్నాడు యేసయ్య. యేసుక్రీస్తు ప్రభు ఎంత తగ్గించుకొని తోటమాలిగా ఆడికి వస్తుంటే, అయ్యా నువ్వేమన్నా యేసయ్యని ఎత్తుకోబోయావా? ఆ పునరుద్ధానపు శక్తితో నింపబడినప్పుడు ముఖం మారిపోయింది ఆయనకి. అప్పుడు ఎట్టుండాడో ఇంకా తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. అంతే కదా. ఇంకా ఆలోచన చేస్తే మారు మనసు పొందినప్పటి నుంచి దినదినము నలిగిపోతున్నావని ఆలోచించాయి. ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి చెందాలి. ఈ మధ్య ఒకటి చూసా నేను. ఒకటి చూసా ఈరోజు నిన్న. ఇద్దరు భార్యాభర్త, ఒక పాప ఉంది. స్త్రీల గురించి చెప్తున్నాను. ఆ పాప ఉంటే
ఆమె ఫోన్ పెట్టుకొని మాట్లాడుతుంది. అమ్మగారు పెట్టుకొని నవ్వుకుంటా నవ్వుకుంటా మాట్లాడుతుంది. పక్కనే పాప, చిన్న పాప తిరగతా తిరగతా ఆడుకుంటా ఉంది. ఆ గుడ్డ ఒకటి ఆ కాళ్ళకేసుకొని లాక్కోలేక గుడ్డలోనే అట్ట పెట్టుకుంటా ఉంటే ఈ మాత్రము ఏం చూస్తుంది? ఫోన్లోనే అది మాట్లాడుకుంటా నవ్వుకుంటా మాట్లాడుతూ ఉంటారు. అయ్యగారు పాపం డ్యూటీకి వెళ్ళాలి. అయ్యగారు వస్తున్నారు, ఆపని అంటాడు, అబ్బా ఆపటంలే. అక్కడ బిడ్డని చెప్తున్నాడు, అబ్బా లేదు. మళ్ళీ లోపల పోతాడు, రెడీ అవుతాడు, లోపల పోతాడు, రెడీ అవుతూ వస్తూ ఉంటాడు. ఇవేం చేసిందంటే ఇంకా మాట్లాడితే బిడ్డ పాపం అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇవేం చేసింది తెలుసా? ఆ బిడ్డను తీసుకొని ఫ్రిడ్జ్ తీసి ఫ్రిడ్జ్లో కూర్చోబెట్టి తలిపేసింది. కావాలని వేయటం కాదు. ఏ మహిమ? ఫోన్ మహిమ. ఫోన్లో అంతా మర్చిపోయింది ఆమె, ఎవరితో మాట్లాడి కూడా మర్చిపోయింది. ఇప్పుడు ఇది పెట్టుకొని నవ్వుకోవటం, అది పెట్టి కూర్చొని మాట్లాడుతుంది. అయ్యగారు వచ్చారు, పాప ఏదని అడిగాడు, అంటుంది, మళ్ళీ మాట్లాడుతూ ఉంది. అంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టి సంగతి కూడా మర్చిపోయింది. ఈయన వచ్చి పాపేదని అరుస్తూ ఉన్నాడు. ఏది పాప అంటే అప్పుడు ఫోన్ పెట్టింది కింద. ఆయన ఒక దెబ్బ కూడా కొట్టినట్టున్నాడు. ఇంకా బాగా కొట్టాల్సింది, చిన్న దెబ్బ కొట్టినట్టున్నాడు. ఫోన్ ఏది పాప లేదు. అటు చూసి తిరుగుతూ ఉంటాడు. పాపం ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఈమె అటు ఇటు చూస్తున్నాడు, ఆయన కూడా అటు చూస్తూ ఉంది. ఈయన వింటూ ఉన్నాడు, ఏమైనా స్వరం పడుతుందని. యాడో వినబడుతుంది. పోయి ఫ్రిడ్జ్ తీస్తే ఫ్రిడ్జ్లో కూర్చోబెట్టి ఉంది. కాసేపు ఆ బిడ్డ చనిపోయినదేమో. ఆలోచించే. నిర్లక్ష్యం. ఫోను మహిమ. తగ్గిపోయే జీవితం లేదు. నువ్వెంతటే నేను అంతే. అటువంటి జీవితం ఈ రోజుల్లో తగ్గిపోయే జీవితం లేదు. ఫోను మహిమ. వెంటనే పోయి ఆ బిడ్డను తీసుకుంటే ఆ బిడ్డను ఎత్తుకున్నాడు ఆయన. అప్పుడు ఎత్తుకుంటుంది ఆమె, అమ్మని. అప్పుడు ఒక దెబ్బ కొట్టినట్టున్నాడు నా చూడ. ఆలోచించండి. తగ్గిపోయే జీవితం. తోటమాలి అనుకొని, అయ్యా నా యేసు నేను ఎత్తుకోబోయావా? అప్పుడు అన్నాడు ఆయన, ఏమని? అప్పుడేమన్నాడు? మరియా అని. చూడండి ఏమన్నాడు, సరే మనం ముగిచ్చేద్దాం. చూచి పిలిచాను, రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు చూసావా, బోధకుడా. ఎప్పుడైతే స్వరం ఇప్పాడో అప్పుడు తెలుసు. అదేవిధంగా లూకాసు సువార్తలో కూడా చూస్తే, అది చదివి ముగిచ్చేద్దాం. లూకాసు సువార్తలో 24వ అధ్యాయములో ఆయన ముఖం మారిన సంగతి చూద్దాం. లూకాసు 24లో 24 చూస్తే 24లో 15వ వాక్యం చదివితే 15వ వాక్యం. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా దగ్గరకు వచ్చి నడిచెను. అయితే వారి కన్నులు మూయబడెను. అంటే పునరుద్ధాన, బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా పునరుద్ధానపు శక్తితో నింపబడితే ఆ వ్యక్తిని మనం గుర్తుపట్టలేము. దానికి సాదృశ్యంగా ఏంది? ఒక వ్యక్తి మారాడు, గుర్తు అన్నమాట అది. ఆ వ్యక్తి మారితే, అయ్యా నువ్వేనా? ఎట్ట మారిపోయినావయ్యా నువ్వా? ఆ మాట తీరు, అమ్మ నువ్వేనా? ఎట్ట మారిపోయినావమ్మా నువ్వా? ఒకప్పట్లో ఇట్ట చేసేదానివి, ఇట్ట చేసేవాడవయ్యా నువ్వా? ఎంత మారిపోయినావు. అదే పునరుద్ధానం అంటే. అదే పునరుద్ధానం. ఇప్పుడు నిన్ను ప్రజలు అంటే తెలుసా, అప్పుడు గుర్తుపడుతున్నారు, ఇప్పుడు గుర్తుపడుతున్నారు. పాత రోజుల్లో గుర్తుపట్టేది, ఇప్పుడు కూడా గుర్తుపట్టేస్తున్నారు ప్రజలు. నేను ఇప్పుడు నువ్వు ఎలా జీవిస్తున్నావు? ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం.